మార్కెటింగ్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ లేదా కంపెనీ షేర్లు కొనుగోలు చేయడానికి ఉపయోగించేదే స్టాక్ మార్కెటింగ్. సాధారణంగా చెప్పాలంటే ఒక కంపెనీ తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ డబ్బుకు బదులుగా షేర్లను ఇస్తుంది. స్టాక్ మార్కెటింగ్లో ఎన్ఎస్సి, బిఎస్సి అనేవి ఉంటాయి. స్టాక్ మార్కెటింగ్లో అసలు పెట్టుబడులు అనేవి ఎలా పెట్టాలి? డిమాట్ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేసుకొని జిరోదా, గ్రో, అప్స్టాక్ ఇలాంటి యాప్స్లో మనకు ఇష్టమైనటువంటి కంపెనీస్లలో షేర్స్ తీసుకోవాలి. స్టాక్ మార్కెటింగ్లో ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది. ధరలు ఎప్పుడైనా పెరగవచ్చు, అలాగే తగ్గవచ్చు. జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుబడులు అనేవి పెట్టాలి. సబ్స్క్రైబ్. మల్టిప్లై చేయడం నేర్చుకో. స్టాక్ మార్కెటింగ్ అనేది రిస్క్ కాదు, అవకాశం. స్మాల్ స్టెప్స్ టుడే, బిగ్ సక్సెస్ టుమారో. ఇన్వెస్ట్ ఇయర్లీ, ఇన్వెస్ట్ స్మార్ట్. ఇప్పుడు మొదలు పెడితే రేపు సంపాదన. ఇదే రిస్క్ ఎప్పుడు ఉంటుంది, కానీ నాలెడ్జ్తో రిస్క్ ఆపర్చునిటీ. స్టాక్ మార్కెట్ ఎలా మొదలు పెట్టాలో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మీకోసమే. స్టాక్ మార్కెటింగ్ అనేది ఎన్నో ప్లాట్ఫామ్ నుంచి ఉంది. అతిపెద్ద ఇన్వెస్టర్ కూడా ఒక చిన్నగా మొదలుపెట్టాడు. ఇప్పుడు నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం కష్టమేమి కాదు. లాభాలు రాత్రికి రావు. ఉంటే స్టాక్ మార్కెటింగ్ మీకు అధిక స్వేచ్ఛ ఇస్తుంది. మీ డబ్బు మీకోసం పని చేయనివ్వండి. స్టాక్ మార్కెట్ ఒక దేశం యొక్క ఎకానమీ ఆ దేశం యొక్క స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో 5,000 కంటే ఎక్కువగా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నవి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యూ 448 లక్షల కోట్లు. 143 కోట్ల పాపులేషన్ ఉన్న ఇండియాలో కేవలం 3% మాత్రమే స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అదే యుఎస్ లో 50% పాపులేషన్ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మన స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ర్యాట్ రేస్ లో ఎలా బ్రతకాలో చెప్తారు, కానీ ఇండియన్ ఎకానమీ అంటే ఏంటి, ఫినాన్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, ఎవరు వీటి గురించి చెప్పరు. 20 LPA ఉన్న వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ద మంత్ కి ₹1 కూడా సేవ్ చేయలేకపోతున్నారు. బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ పర్సనల్ ఫినాన్స్. స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా నీ ఫ్యామిలీ, నీ పిల్లలు, నీ ఫ్యూచర్ ని నువ్వు స్టేబుల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఎలా నేర్చుకోవాలని కంగారు పడద్దు. ఫాలో కొట్టి వచ్చే వీడియోస్ లో అన్ని మాట్లాడుకుందాం. మీరు బ్యాంకులో గనుక FD చేస్తే అది డబుల్ అవ్వడానికి 10 years టైం పడుతుంది. అదే మీరు ఆ ₹1,00,000 గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ డబుల్ అవ్వడానికి 7 to 8 years టైం పడుతుంది. ఇది కాకుండా మీరు Nifty 50 ఇండెక్స్ లో గనుక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవ్వడానికి 6 years టైం పడుతుంది. అదే మీరు మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ మనీ డబుల్ అవ్వడానికి 3 to 4 years టైం పడుతుంది. ఇంకా ఫాస్ట్ గా రీచ్ అవ్వాలంటే ఇండివిడ్యువల్ గా మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో గనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే 8 months నుంచి 15 months లో మీ మనీ 2x అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గమనిస్తే, మీ మనీ గ్రో అవ్వడానికి ఎంత తక్కువ టైంలో అవ్వాలనుకుంటే అందులో అంత రిస్క్ కూడా అలానే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు రిస్క్ తీసుకుంటేనే మీ మనీకి రిటర్న్స్ ఫాస్ట్ గా వస్తాయి. లేదు నాకు అసలు రిస్కే వద్దనుకుంటే సేఫ్ గా బ్యాంక్ FD లేదా గవర్నమెంట్ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బెస్ట్ గవర్నమెంట్ బాండ్స్, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే మల్టీ బ్యాగర్స్ యొక్క స్టాక్స్ లిస్ట్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో. మల్టిప్లై చేయడం నేర్చుకో. స్టాక్ మార్కెటింగ్ అనేది రిస్క్ కాదు, అవకాశం. స్మాల్ స్టెప్స్ టుడే, బిగ్ సక్సెస్ టుమారో. ఇన్వెస్ట్ ఇయర్లీ, ఇన్వెస్ట్ స్మార్ట్. ఇప్పుడు మొదలు పెడితే రేపు సంపాదన. ఇదే రిస్క్ ఎప్పుడు ఉంటుంది, కానీ నాలెడ్జ్తో రిస్క్ ఆపర్చునిటీ. స్టాక్ మార్కెట్ ఎలా మొదలు పెట్టాలో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మీకోసమే. స్టాక్ మార్కెటింగ్ అనేది ఎన్నో ప్లాట్ఫామ్ నుంచి ఉంది. అతిపెద్ద ఇన్వెస్టర్ కూడా ఒక చిన్నగా మొదలుపెట్టాడు. ఇప్పుడు నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం కష్టమేమి కాదు. లాభాలు రాత్రికి రావు. ఉంటే స్టాక్ మార్కెటింగ్ మీకు అధిక స్వేచ్ఛ ఇస్తుంది. మీ డబ్బు మీకోసం పని చేయనివ్వండి. మీరు బ్యాంకులో గనుక FD చేస్తే అది డబుల్ అవ్వడానికి 10 years టైం పడుతుంది. అదే మీరు ఆ ₹1,00,000 గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ డబుల్ అవ్వడానికి 7 to 8 years టైం పడుతుంది. ఇది కాకుండా మీరు Nifty 50 ఇండెక్స్ లో గనుక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవ్వడానికి 6 years టైం పడుతుంది. అదే మీరు మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ మనీ డబుల్ అవ్వడానికి 3 to 4 years టైం పడుతుంది. ఇంకా ఫాస్ట్ గా రీచ్ అవ్వాలంటే ఇండివిడ్యువల్ గా మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో గనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే 8 months నుంచి 15 months లో మీ మనీ 2x అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గమనిస్తే, మీ మనీ గ్రో అవ్వడానికి ఎంత తక్కువ టైంలో అవ్వాలనుకుంటే అందులో అంత రిస్క్ కూడా అలానే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు రిస్క్ తీసుకుంటేనే మీ మనీకి రిటర్న్స్ ఫాస్ట్ గా వస్తాయి. లేదు నాకు అసలు రిస్కే వద్దనుకుంటే సేఫ్ గా బ్యాంక్ FD లేదా గవర్నమెంట్ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బెస్ట్ గవర్నమెంట్ బాండ్స్, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే మల్టీ బ్యాగర్స్ యొక్క స్టాక్స్ లిస్ట్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో